మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందారు. మరోవైపు ఇరాన్ చేసినటువంటి ఎయిర్ బేస్ దాడులు కూడా అమెరికా మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఇంత గొడవలు అవుతున్నాయి? యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగింది? మన సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి నలుగుతూ వస్తూ ఉన్నట్టుంది. మొత్తానికి ఇప్పటికి బ్లాస్ట్ అయిపోయి సడన్గా ఒక్కసారిగా అసలు 1-2 డేస్లోనే ఇంత యుద్ధము, ఈ యుద్ధ వాతావరణము, భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అసలు ఒక చారిత్రక సంగ్రామం ఈ 2 ఏళ్ల నుంచి కూడా దానికి బీజం పడుతూ వచ్చి బలపడి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, యుద్ధ రీతిలో మారినటువంటి విధానాలని ఉపయోగించడం ద్వారా అమెరికా ప్రెసిషన్ స్ట్రైక్స్ అని చెప్పని అంటున్నారు. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ మొన్న ఆపరేషన్ సింధూర్లో భారత్ అనుసరించినటువంటి విధానం కానీ అదే. సో ఆ టార్గెటెడ్ ఫైరింగ్ అనేది జరిగింది. దాని ద్వారా లక్ష్యాన్ని సాధించారు. ఆయతుల్లా అలీ ఖమేనీ దాదాపు 36 సంవత్సరాలుగా ఇరాన్ని పరిపాలించినటువంటి తిరుగులేని నాయకుడు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆయన ఒక విప్లవ యోధుడు. సో ఆయన అలీ ఖమేనీ నిర్జీవం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం స్టోరీ చూస్తే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి సంబంధించినటువంటి రగడలో పశ్చిమాసియా మొదటి నుంచి కూడా మండుతుంది. దీనికి మతపరమైనటువంటి అంశాలు ఎక్కడి నుంచో చెప్పాలి మనం. లాంగ్ టైం అంటే క్రూసేడ్స్ దగ్గర నుంచి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల చరిత్ర మొత్తం చూసినా గానీ ఇదే రక్తసిక్తమైనటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. సింపుల్ గా ఇది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిందనే చెప్పాలంటే 2.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి అటాక్. ఇది చూడండి ఒకసారి, ఇది మ్యాప్. మనం దక్షిణాసియా అంటే ఇండియాతో కలిపి చూస్తాం, పశ్చిమాసియా అంటే ఇండియాని పక్కన జరిపి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు పక్క నుంచి మనం చూస్తాం అనమాట. ఇదంతా ఆసియా మైనర్ అంటారు చరిత్ర ప్రకారం. అంటే ఆఫ్రికా, యూరోప్, ఆసియాలో కొన్ని భాగాలన్నీ కలిసి ఉండేటువంటి ప్రాంతం అనమాట. సో ఈ మొత్తం స్టోరీలో ఇజ్రాయెల్ ఈ మూల ఉంటుంది, ఇరాన్ ఈ పక్కన ఉంటుంది. అసలు ఈ రెండింటికి మధ్య సరిహద్దే లేదు. కానీ జరుగుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా 2 దేశాల ఆవిర్భావం వెనకాల ఒక చారిత్రక కోణం ఉంది. సో అది ఇప్పుడు ఎవరు సరిచేయలేరు. గత 70 ఏళ్ళగా అది నడుస్తూనే ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ ని పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో పక్కన ఉన్నటువంటి దేశాలు చాలా వరకు పాలస్తీనాకి మద్దతుగా నిలిచినాయి. వాటిలో ప్రధానమైన ఏంటంటే ఇస్లాంని అనుసరిస్తున్నటువంటి దేశాలు. సో వాటిలో కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది ఇజ్రాయెల్ దేశం, ఇందులోనే చిన్న భాగంగా పాలస్తీనా ఉంటుంది, గాజా స్ట్రిప్ ఉంటుంది. గాజా స్ట్రిప్ దగ్గర మొన్న వివాదం రాసుకుంది. ఇప్పుడు దీనికి ఇటు పక్కన లెబనాన్, ఇటు పక్కన సిరియా, ఇటు పక్కన జోర్డాన్, ఈ చివర ఇరాన్. పశ్చిమ దేశాలకి, పాశ్చాత్య దేశాలకి అమెరికా పెద్దన్న అని ఎలా అంటున్నామో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెద్దన్న పాత్ర ఇరాన్ పోషిస్తుంది ఈ పాలస్తీనా ఉద్యమానికి. వీళ్ళు ఒక హిజ్బుల్లా అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థని నేరుగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఈ సరిహద్దుల్లో వాళ్ళు షెల్టర్ ఇవ్వడానికి లెబనాన్ కానీ సిరియా కానీ సహకరిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు పాలస్తీనాకి సంబంధించి హమాస్ తీవ్రవాదులు ఉన్నారు. ఇటు జోర్డాన్ వైపు నుంచి, లెబనాన్ వైపు నుంచి హుయితీలు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ తీవ్రవాద మూకలందరికీ పెద్దన్న ఇరాన్ అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దాని మీద గత 2 ఏళ్లుగా ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి రగడలో ఇరాన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇరాన్ మాత్రం టెక్నికల్ గా సమాధానం చెప్తుంది కానీ దాన్ని పూర్తి స్థాయిలో కండెమ్ చేయట్లేదు. దీనికి తోడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త అంశం, డొనాల్డ్ ట్రంప్ పదే చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే అటమిక్ పవర్ గా మారేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సీక్రెట్ అండర్ కవర్ లో ఈ న్యూక్లియర్ టెస్ట్లు చేయడానికి ఇరాన్ సన్నద్ధం అవుతుంది. దానికి ఇటు పాకిస్తాన్ నుంచి, అటు చైనా నుంచి కూడా మద్దతు ఉంది అనేటువంటి అభిప్రాయం. చైనా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ మద్దతు ఉంది అనేటువంటి అభిప్రాయం. ఇటు చైనా ఇక్కడ గనక ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నారు కదా, ఇది వస్తే కనుక ఇరాన్ కి డైరెక్ట్ లింక్ అవుతుంది. ఇక్కడ ఈ అంశాలన్నీ జియోగ్రాఫికల్ గా రాబోతున్నటువంటి మార్పులన్నీ దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా స్ట్రాంగ్ గా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. అందుకే ఇరాన్ కి వ్యతిరేకం అందుకే అయింది. ప్రత్యక్షంగా ఏమి లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించారంటే వీళ్ళ యాక్టివిటీ మొత్తాన్ని, ఆయతుల్లా అలీ ఖమేనీ యాక్టివిటీ మొత్తాన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నారు. ఈసారి యుద్ధం డిఫరెంట్ గా ఉండడానికి ప్రధానమైన కారణం డే లైట్ లో పగలు దాడి చేశారు. ఇప్పటివరకు జరిగినటువంటి అనేక సంఘటనలు రాత్రి వేళల్లో మాత్రమే జరిగింది. ఇది మాత్రం డైరెక్ట్ గా 30 ప్లేసెస్ ని టార్గెట్ చేసి ఆ 30 ప్లేసెస్ పైన కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశారు. దాని వలన ఇరాన్ కి ఒక భయంకరమైనటువంటి ఉదయం ఆ రోజు చాలా ఘోరమైన దెబ్బ తగిలింది. దానికి తగ్గట్టుగా ఇరాన్ రిటాలియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాము. 2.5-3 ఏళ్ళు అవుతున్నా గానీ
చిన్న దేశం ఉక్రెయిన్ ని దారిలోకి తెచ్చుకోలేకపోయింది రష్యా. కాబట్టి యుద్ధం వల్ల ఏది సాధించలేరు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కింద కాదు, ఒక ఆపరేషన్ కింద చెప్తున్నారు. రోరింగ్ లైన్ అని చెప్పని ఇజ్రాయెల్ చెప్తుంది, ఇదేమో అమెరికా ఏమో ఇంకో పేరు పెట్టింది ఫ్యూరీ అని చెప్పని, అమెరికా ఆపరేషన్ ఫ్యూరీ అని చెప్పని అమెరికా అటాక్ చేసింది. సో వీళ్ళేంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధంగా దీన్ని చెప్పట్లేదు. అందుకని ఇరాన్ డైరెక్ట్ గా ఏం చేయాలో పాల్పోని స్థితి, జరిగినటువంటి ఘటనకి ప్రతీకారం ఉండాలి కాబట్టి ఒకేసారి చుట్టుపక్కల ఉన్నటువంటి 8 దేశాల మీద అటాక్ చేశారు. అమెరికా మీద చేసిన దాడిగా దాన్ని చూస్తానికి కూడా అవకాశం లేదు. మీకు చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న దేశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కసారి గమనించి చూస్తే, ఇది ఒకసారి జూమ్ చేసి చూస్తే, ఇది ఇరాన్, ఇది ఇరాన్ ఈ పక్కన ఉన్నది. ఇరాన్ అంటే మీకు పర్షియన్ గల్ఫ్ అంటాం మనం. ఈ పర్షియన్ గల్ఫ్ లో ఉన్న చిన్న చిన్న దేశాలన్నింటిలో అమెరికా, ఇక్కడ బహ్రైన్, ఇక్కడ అమెరికా ఎయిర్ బేస్ ఉంది, ఇక్కడ ఖతార్, ఇక్కడ అమెరికా ఎయిర్ బేస్ ఉంది, యుఏఈ పైన అమెరికా ఎయిర్ బేస్ ఉంది. అలా చిన్న చిన్న మస్కట్ అంటే అటువైపు మనం దుబాయ్ కూడా కదా, ఖతార్, కువైట్ లో కూడా ఉంది. యుఏఈ లో దుబాయ్ ఏంటంటే ఎకనామిక్ పవర్ సెంటర్. దుబాయ్ లో ప్రఖ్యాత అంతర్జాతీయ స్థాయి అట్రాక్షన్స్ అన్ని ఉన్నాయి. వీటిని టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఒక రకంగా మ్యాడ్ యాక్ట్ అంటారు యుద్ధంలో. యుద్ధ నీతులు ఏంటంటే ఏం చేయాలో పాల్పోని స్థితిలో విడిగా ఏదో అటువంటి ప్రయత్నం మాత్రమే ఇరాన్ చేస్తుంది. అందుకే జాగ్రఫికల్ గా వెస్ట్ ఏషియాలో అమెరికా బలానికి లేదా ఇజ్రాయెల్ స్థిరంగా నిలబడడానికి చాలా కీలకమైన ఆపరేషన్ గా ఇది అమెరికా చెప్తుంది, ఇజ్రాయెల్ చెప్తుంది. ఇరాన్కు మాత్రం ఒక బలమైన దెబ్బ. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ కొలాప్స్ తర్వాత పశ్చిమాసియా ప్రాంతంలో మరొక ఇస్లాం దేశం, ఒక బలమైన ఇస్లాం దేశం కింద మనం ఇరాన్ చూడాలి. సో ఇది చాలా భారీ ఎదురు దెబ్బ కింద చూడాల్సి ఉంటుంది దీన్ని. సో ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే గత 5-6 నెలలుగా ఇరాన్ లో ఒక ఉద్యమం నడుస్తుంది, ఇంటర్నల్ జెన్జీ మూవ్మెంట్ అని చెప్పని జరుగుతుంది. అసలు అయతుల్లా అలీ ఖుమైనీని ఆయన దింపేయాలి పదవి, ఇంటర్నల్ గా జరుగుతుంది. దాని వెనక కూడా పాశ్చాత్య శక్తులు ఉన్నాయి అనేటువంటి విమర్శ. ఒకవేళ ప్రభుత్వం పడిపోయి ఉంటే పరిస్థితులు వేరేగా ఉన్నాయి. సో అటాక్ చేసేవాళ్ళు కాదేమో, ఉండేది కాదు. సో అంత పాసిబుల్ ఇది రాలేదు కాబట్టి ఇప్పుడు బయట శక్తుల ప్రవేశం అనేది అనివార్యమైంది. ఖమేనీని తప్పించకపోతే ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచలేరు. ప్లస్ అక్కడ జరుగుతున్నటువంటి వేగవంతమైనటువంటి ఇస్లామికీకరణ ఇప్పుడు మిగతా దేశాల కంటే కూడా అదే బలమైనటువంటి ఇస్లాం ప్రవచనాలు, ఇస్లాం ప్రచారంలో బలంగా ఉందనేటువంటి విమర్శ అమెరికా పదే పదే చేస్తుంది. సో ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వాలంటే కనుక లోకల్ ప్రజలు చాలా మంది ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు. ప్రజలు ఖమేనీని చంపేయడం అనేది కూడా అమెరికా చెప్తున్నటువంటి వర్షన్, ఇరాన్ చెప్తున్నటువంటి వర్షన్ వేరే ఉంటుంది. అందుకని ఇది ఒక ఇంటర్నల్ వార్. గతంలో జరిగినాయి కూడా. ఇప్పుడు 1978-79లో ఇరాన్లో ఇస్లామిక్ మూవ్మెంట్ వచ్చి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడేయక ముందర వరకు ఇరాన్ చాలా ప్రోగ్రెసివ్ నేషన్ గా కనబడేది. మళ్ళీ దాన్ని ఒక ఛాందసవాద దేశంగా మార్చారు ఈ ఖమేనీస్ మూవ్మెంట్ తో అని చెప్పనేటువంటి విమర్శ, మతవాద దేశంగా మార్చారు అనేటువంటి విమర్శ ఉంది. వాటన్నిటికీ ఒక కన్క్లూజన్ ఇస్తున్నట్టుగా అమెరికా చెప్తుంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నంగా దీన్ని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏంటంటే తనకున్నటువంటి శత్రుశేషాన్ని మిగిల్చే, ఇప్పుడు హిజ్బుల్లా అనేది ఒక బలమైనటువంటి తీవ్రవాద సంస్థ. హమాస్ తర్వాత హిజ్బుల్లా యాక్టివిటీని ఎక్కువగా ఉంది. దానికి వెన్నుదన్నుగా నిలబడింది ఖమేనీ. ఇప్పుడు ఖమేనీ చనిపోయాడు, ఆ ప్లేస్ ఎవరు రీప్లేస్ అయిపోతున్నారు? అంటే యాక్చువల్గా ఇరాన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే వీళ్ళకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేటువంటి ఒక ఫోర్స్ ఉంది, ప్లస్ గార్డియన్షిప్ కౌన్సిల్ అని చెప్పిన ఒక కౌన్సిల్ ఉంది. అందులో ఒక విధంగా చెప్పాలంటే మన రాజ్యసభ లాంటిది అనుకుందాం. మన రాజ్యసభతో దాన్ని పోల్చడానికి అవకాశం లేదు, బట్ అదొక అత్యున్నతమైన సభ. అందులో దాదాపు ఒక 88 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మతానికి సంబంధించి మత పెద్దలుగా ఉన్నటువంటి, ఇప్పుడు ఖమేనీ కూడా ఆయన ఒక క్లెరిక్, అంటే ఆయన ఒక మత పెద్దగానే ఆయన ముందు వచ్చారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆ తరహాగా వచ్చినటువంటి ఒక కూటమి, మత పెద్దల కూటమి నాయకత్వాన్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఇంటరిమ్ అడ్జస్ట్మెంట్ కింద 3 ప్రధానమైనటువంటి ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఒక 3తో ఒక కమిటీ వేశారు. వాళ్ళు టెంపరీగా పరిపాలన చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ కల్చర్ ప్రకారం ఇప్పుడు ఒక పెద్ద నేత చనిపోతే 40 రోజులు సంతాప దినాలు. ఈ 40 రోజుల యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ప్రజలు ఎవరు బయటికి రావటువంటి ఇంటర్నల్ వార్నింగ్స్ ఇచ్చారు. అలానే ఈ స్ట్రక్చర్ని రెడీ చేసుకునే వరకు కూడా యుద్ధం విషయంలో ఆ కమిటీకి అన్ని బాధ్యతలు అప్పగించేశారు. సో వాళ్ళు ఏ విధంగా రిటాలియేట్ చేస్తారో
సరెండర్ అవుతారా లేదా ఇంకా గట్టిగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద ఇరాన్ భవిష్యత్తు కూడా ఆధారపడింది. గట్టిగా పాశ్చాత్య దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా జరుగుతుంది. ఓ పక్కన నేను ప్రతిదీ యుద్ధం ఆపా, లేకపోతే వాళ్ళు చచ్చిపోయాడు, వీళ్ళు చచ్చిపోయాడు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ చచ్చిపోయాడు, నేనే యుద్ధం ఆపినా, నేను చాలా మంచోడిని, నాకు శాంతి బహుమతి ఇవ్వాలి అని మాట్లాడతాడు కదా ట్రంప్. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధం? ఆయన చాలా దగ్గరగా ఉండి అటాక్ మొత్తం మానిటర్ చేసింది ఆయన. అదే మరి ఆపరేషన్ ఫ్యూరీ మొత్తం నా కనుసన్నల్లో జరిగిందని ఆయనే చెప్పాడు. దీనికి అదే బలమైన కారణాలు ఏంటంటే, ఇక్కడ మీరు ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పట్టు లేదు, అది పూర్తిగా స్వతంత్ర దేశంగా వాళ్ళ పరిపాలనా విధానం అంతా తాలిబాన్ నేతృత్వంలో జరుగుతుంది. పాకిస్తాన్ మాత్రం అమెరికా కంట్రోల్లో ఉంది. మొన్న ఒక స్టేట్మెంట్, ఆసక్తికరమైన స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఇచ్చారు. ఒకవేళ నేను ఆపకపోతే 30 కోట్ల మంది పాకిస్తానీలు చెప్పాడు. అంటే ఏంటి, కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఓవరాల్ గా ఇలాంటి యుద్ధాలకు సంబంధించి కానీ అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది చాలా కీలకమైనవి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్. మొసాద్ గ్రూప్ చేసినటువంటి, ఈవెన్ భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో చాలా ఇంటెల్స్ మొసాద్ నుంచి వచ్చినాయి అని చెప్పని చెప్తారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ ఇజ్రాయెల్కి భారతదేశానికి కూడా ఉంది. అటువంటి అండర్స్టాండింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇరాన్ని కనుక అక్కడ నియంత్రించకపోతే పశ్చిమాసియాలో మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది అనేటువంటి ఒక ఆలోచన అమెరికాకి చాలా బలంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ తప్పని పరిస్థితిలో మేము చేసామని చెప్పి అంటారు. వీళ్ళు చెప్తున్న ప్రధానమైనటువంటి కారణాలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి, తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడం, హిజ్బుల్లా లాంటి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కంట్రోల్ చేయడం. 2, లోకల్గా ప్రజలు ఖమేనీ నాయకత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విముక్తిని ప్రసాదించామని చెప్తున్నారు. చేసుకుంటారు కదా లోకల్లో, మీకు అవసరం లేదు. ఈ జస్టిఫికేషన్స్ చేయడం కోసం మాత్రమే ఈ అటాక్స్ జరిగినాయి. అమెరికా అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇంత దారుణమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణం కానీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయేమో. ఇంత అంటే ఒకటి ఇక్కడ స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే డిఫెన్స్ మెకానిజంలో ఇజ్రాయెల్. మీరు ఈ ట్రాప్ ఒకసారి చూస్తే ఈ చుట్టూ అన్ని ముస్లిం కంట్రీస్, ఇక్కడ తుర్కియా కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, ఈజిప్ట్ కానీ, జోర్డాన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇటు వెళ్తే లిబియా కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సుడాన్ కూడా, ఇవన్నీ ముస్లిం కంట్రీస్. ఈ మధ్యలో ఉన్న ఏకైక జ్యూ నేషన్, యూదు దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఇక్కడ జరుగుతున్నటువంటి మూవ్మెంట్ లో పాలస్తీనాకి గట్టిగా సపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈ 2 మాత్రమే ఇప్పుడు పాలస్తీనా కింద మనం కన్సిడర్ చేసేటువంటి ప్రదేశం ఈ ఏరియాలో. మిగతా అంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్ కంట్రోల్. సో ఇక్కడ ఏంటంటే ఒక బలమైనటువంటి మతవాదం సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. దాన్ని కేవలం ఒక సోషల్ ఇష్యూ లాగానో ఎకనామికల్ ఇష్యూ లాగానో డీల్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఈ రిలీజియస్ ఫ్యాక్టర్సే మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అందుకనే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఎవరైతే తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నారో ఆ దేశాలకు వార్నింగ్ ఇవ్వడం, అందులో పెద్దన్నలాగా భావిస్తున్నది ఇరాన్. ఇరాన్ని చావుదెబ్బ కొట్టాలనేటువంటి కంక్లూజన్, ఆ డెసిషన్ ఇజ్రాయెల్ది. అండగా ఉండాలి. డిప్లొమసీ ప్రకారం చూస్తే అమెరికా సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు అమెరికా సపోర్ట్లో ఉంది కాబట్టి నాటో కూడా అనివార్యంగా, నాటో వచ్చిందంటే దాదాపు ఒక 20-25 కంట్రీస్ మద్దతు పలికినట్టు, బలమైన కంట్రీస్. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్వీడన్, స్పెయిన్, ఇంగ్లాండ్, అన్ని దేశాలు కూడా ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్నటువంటి బలమైన కంట్రీస్ అన్ని కూడా వీళ్ళకి అండగా నిలిచినట్టు. అంటే హాఫ్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళ వైపు, ఇజ్రాయెల్ వైపు నిలబడ్డట్టు. అందుకని బలమైనటువంటి ప్రతీకార దాడులు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇరాన్ ఇంత స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇస్తుందని చెప్పని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఇంకా ప్రకటించింది కదా, ఈ రోజు ఇంకా తీవ్రతను చూస్తారని చెప్పారు. డైరెక్ట్ డే 1 ఇచ్చినటువంటి అటాక్స్ లోనే ఈ 5 ఎయిర్ బేస్ల పైన అటాక్, మొత్తం 8 కంట్రీస్ పైన అటాక్ చేసినాయి. ఇవన్నీ కూడా అమెరికా ఆపరేట్ చేస్తూ అరేబియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లు అమెరికా ఆపరేట్ చేస్తుంది. అమెరికా ఓన్ నేవల్ బేస్, ఇది నేవల్ బేస్. బహ్రెయిన్ లో ఉన్నటువంటి నేవల్ బేస్, దాని మీద అటాక్ చేశారు. క్యాంప్ అరిఫ్జాన్, ఇది కువైట్ లో ఉన్న నేవల్ బేస్. వీటిని టార్గెట్ చేశారు. ఖతార్, అటు యుఏఈ. సో అది అమెరికాకి ఒక విధంగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజంలో మనం S-400తో ఎట్లయితే రక్షణ కవచాన్ని సృష్టించామో, అక్కడ ఐరన్ డోమ్ అని చెప్పిన ఇజ్రాయెల్ ఎట్లయితే వాళ్ళపైన వచ్చేటువంటి వెపన్స్ ని నిర్వీర్యం చేస్తుందో, కానీ వాటి అన్నిటినీ బ్రేక్ చేసి ఇరాన్కి అంత టెక్నాలజీ లేదనుకున్నారు. అలాంటిది ఇరాన్ డైరెక్ట్ గా ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. ఎయిర్ బేస్ల మీద డ్రోన్ అటాక్స్ చేయగలగడం అనేది ఇరాన్ ఖచ్చితంగా ఒక సక్సెస్ కింద మనం చెప్పాలి. దాదాపు 30-40 ప్లేసెస్ లో చేసింది. పైగా మీరు జాగ్రఫీ వైజ్ గా చూస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇంత డిస్టెన్స్ ఉంటే, ఇక్కడ టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని మీద డైరెక్ట్ గా ఇరాన్ అటాక్స్ చేయగలిగింది.
సో ఇవి చాలా బలమైనటువంటి అటాక్స్ గా చూడాలి. అంటే కదా. ఆ రిటాలియేషన్ అవును. కూడా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే Strong ఇప్పుడు గానే. ఇరాన్ వెనక ఉన్న శక్తులు ఎవరు అనేది కూడా ప్రపంచం ఆసక్తిగా చూస్తున్నటువంటి అవును. అంశం. ఇంకోటి ఏంటంటే యుఏఈ అనేది ఒక యాజ్ ఎ నేషన్, ఇక్కడ ఎమిరేట్స్ మొత్తం కూడా ఒక 7 ఎమిరేట్స్ తో కాంబినేషన్ గా ఉన్నది యుఏఈ, యునైటెడ్ అరబ్ UAE. ఎమిరేట్స్. అందులో అబుదాబి ఒకటి, దుబాయ్ ఒకటి, ఇట్లా ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ సపరేట్ గా ఉండేవి. వీటిలో ఏంటంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్, వెస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక లావాదేవీలు అందులో ఉన్నాయి. సో అక్కడ ట్రేడ్ సెంటర్స్ ని ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. దుబాయ్లో కానీ, అజ్మాన్లో Okay. కానీ ట్రేడ్ సెంటర్స్ ని టార్గెట్ చేసి, ఇవన్నీ చాలా పక్కనే ఉండేటువంటి ప్లేసెస్ కదా. ఇది ఇరాన్, ఇటు పక్కకు వచ్చేస్తే ఇది జస్ట్ ఇది ఇరాన్, ఇది మధ్యలో మనకి హుసేన్ సాగర్ ఎట్లా మధ్యలో ఉంది, మధ్యలో ఉందా? హైదరాబాద్ కి సికింద్రాబాద్ కి మధ్యలో, అంటే చిన్నది కావచ్చు బట్ సైజ్ వైజ్ గా ఇంకొంచెం పెద్దదై ఉండదు. అంతే కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు వేయడం చాలా ఈజీ. చాలా ఈజీ. అందుకని ట్రేడ్ సెంటర్స్ ని వీళ్ళు వరల్డ్ క్లాస్ బుర్జ్ ఖలీఫాని ఖాళీ చేయించారు. అవును, ఖలీఫాన్ ఖాళీ అది బుర్జ్ వరల్డ్ ఖలీఫా. క్లాస్ అసలు ట్రేడ్ సెంటర్. చాలా. అలాంటి దాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందంటే అంత నియర్ బై ఉన్నారనమాట. సో అందుకనే అబ్బో. ఒక భయానకమైనటువంటి వాతావరణం గల్ఫ్ లో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇరాన్ ని ఎంత తొందరగా నియంత్రిస్తే ఈ సమస్యకు అంత తొందరగా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఈ జలసంధి ఏంటండి? జలసంధిని క్లోజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇతర దేశాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుందంట. మన మీద ఏమన్నా, అంటే ఇండియా మీద మనం కొంచెం తగ్గించినట్టున్నాం ఈ మధ్య కాలంలో. మరి మన మీద ఏమన్నా పడే అవకాశం ఇండియానే కాదు, ఆల్మోస్ట్ చమురు దిగుమతులకి వెళ్ళే దేశాలు అన్నిటిపైన ఇది ప్రభావం చూపిస్తుంది. అసలు ఇది ఒక కాంప్లికేటెడ్ జాగ్రఫీ. మనం 2 ఖండాలను విభజన రేఖలు ఎక్కడా లేవు. యూరప్కి, ఆసియాకి, అలానే ఆఫ్రికాకి ఇది స్పష్టంగా విడిపడినటువంటి ఖండం అంటారు. ఆస్ట్రేలియా ఏదో ఒక చివర ఉంటుంది, చుట్టూ సముద్రంలో ఉండేటువంటి ఖండం. అమెరికా కూడా చుట్టూ సముద్రంలో ఉండేటువంటి ఖండం. కాకపోతే సైజుని బట్టి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మళ్ళీ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మధ్యలో ఖండాల భేదం ఏమీ లేదు. ఇక్కడ కూడా జాగ్రఫీ పరంగా ఏంటంటే, ఇందాక చెప్పాను కదా ఆసియా మైనర్ అని, ఇట్లా ఇటు మీరు కలిస్తే ఇది యూరప్ లోకి వెళ్ళిపోతాం, ఇటు కలిస్తే ఇటు ఆఫ్రికాలోకి వెళ్ళిపోతాం, ఇది మొత్తం ఆసియాలోకి వస్తుంది. సో మొదటి నుంచి కూడా వ్యాపారం విషయంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మార్గాలు 2 ఉన్నాయి. ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశానికి రూట్ ఎందుకు కనుక్కోవాలనుకున్నారు అంటే, ఈ ప్రాంతం అంతా కూడా ఇస్లామిక్ నేషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వల్ల యూరోపియన్ కంట్రీస్ కి ఎంట్రీ లేదు కాబట్టి సముద్ర మార్గం కనుక్కోవాలని వచ్చారు. సో అదే తరహాలో ఈ జాగ్రఫీ చూస్తే ఇక్కడ మనకి సూయజ్ కెనాల్ అనేది ఒక కీలకమైనటువంటి మార్గం. ఆఫ్రికాకి, ఆసియాకి మధ్యలో విభజన రేఖ సూయజ్ కెనాలే. యూరోప్ నుంచి వ్యాపారం అంతా ఇటు నుంచే జరుగుతుంది. ఇది ఒక కీలకమైన మార్గం. ఇదంతా ఈజిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇటు వచ్చేసరికి హోర్ముజ్ జలసంధి అనేది చాలా కీలకమైనది. పర్షియన్ గల్ఫ్ అనేది అరేబియన్ గల్ఫ్ అంటారు, చరిత్రపరంగా పర్షియన్ గల్ఫ్ అని కూడా అంటారు. ఇది హోర్ముజ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ హోర్ముజ్ ఐలాండ్ అని చెప్పి ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఇదంతా కూడా ఇరాన్ టెరిటరీ. సో దీనిపైన ఆటోమేటిక్ గా కంట్రోల్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, దీన్నే జలసంధి అంటారు. సో ఈ మార్గం నుంచి ఇక్కడ నుంచి జరిగేటువంటి వాణిజ్యం మొత్తం జరుగుతుంది. ఇక్కడ నుంచి జరిగే వాణిజ్యంలో మేజర్ పర్సెంటేజ్ హోర్ముజ్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులే ఉంటాయి. ఏ కంట్రీ అయినా కానీ, ఇటు అరబ్ ఎమిరేట్స్ అయినా, ఖతార్ అయినా, బహ్రెయిన్ అయినా, కువైట్ అయినా, ఇటు ఇరాక్ అయినా, ఇరాన్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ ఎగుమతులు అన్ని కూడా ఈ సంధిలోంచి తీసుకుని వచ్చి హోర్ముజ్ నుంచే రావాలి. హోర్ముజ్ నుంచి ఇటు వచ్చి మనకు అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యి ఇండియా మీదుగా మలేషియా, దాదాపు ప్రపంచ వాణిజ్యంలో 30% పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ప్రస్థానం అంతా కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది అనేది అభిప్రాయం. అసలు ఈ హోర్ముజ్ ని ఇరాన్ కంట్రోల్ నుంచి యుఏఈ కంట్రోల్లోకి తేవాలని కూడా ఒక ప్రయత్నం అమెరికా చేసింది గతంలో. అది చాలా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇరాన్ చేయగలిగినటువంటి చేసిన పని కూడా ఏంటంటే, ఈ హోర్ముజ్ జలసంధి రాకపోతే నిర్బంధం చేసింది. ఆటోమేటిక్ గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ యుద్ధ వాతావరణం కనుక ఇంకో 2 రోజులు కొనసాగితే బలమైనటువంటి మెటల్స్ అంటే షేర్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కొంత గందరగోళంలో పడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద మెటల్స్ పైకి వెళ్తారు. మళ్ళీ బంగారం, ఇవన్నీ మళ్ళీ పెరుగుతాయి. ఆల్రెడీ నిన్న యుద్ధం స్టార్ట్ అయింది, అటాక్ మొదలైందని చెప్పగానే దాదాపు 7,000 పెరిగింది. వెండి దాదాపు 30,000 పెరిగింది. అంటే జనవరి 27, 28 తేదీలో దాదాపు 4,25,000 రూపాయలు ఉంది కిలో వెండి. తర్వాత చాలా తగ్గి దాదాపు 2,50,000 దగ్గర ఆగింది. ఇప్పుడు 290కి మళ్ళీ రీచ్ అయింది. అంటే ఒక్క రోజులోనే. సో ఇదే రిజల్ట్ రాబోయేటువంటి రోజు, అంటే ఒక 2-3 రోజులు ఈ పరిస్థితి ఉంటే కనుక, పైగా 40 రోజుల సంతాప దినాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సంతాప దినాల సమయంలో ప్రతీకార చర్యకి పాల్పడే అవకాశం ఉంటుంది ఇరాన్. సో
సో ఆ సమయంలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగితే ఓ, ఈ నిర్బంధం ఇంకొంతకాలం కొనసాగితే కొనసాగితే ఖచ్చితంగా అన్ని వస్తువులపైన ధరల ప్రభావం ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మన ఇండియా మీద చెప్పండి ఫస్ట్. మోడీ గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న జైశంకర్ గారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ తో మాట్లాడారు. ఫైనాన్స్ మినిస్టర్ చనిపోయాడు, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చనిపోయారు నిన్న నిన్న అటాక్ లో. వాళ్ళ రక్షణ మంత్రి కూడా చనిపోయారు. ఓకే, సో అక్కడ చాలా కీలకమైనటువంటి నేతలందరూ నాయకులు చనిపోయారు. అయినా కానీ మేము ఉన్నాము, మానవతా దృక్పథంతో మేము సహకరిస్తామని ఒకవైపు ఒక వర్డ్ ఇచ్చారు మన వైపు. అలానే అమెరికాకి ఇజ్రాయెల్కి శాంతి కోసం యుద్ధ విరమణ జరగాలి, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని విజ్ఞప్తి చేశారు. సో ప్రభావం పడకుండా మేనేజ్ చేయడానికి మాక్సిమం ఒక 5 నుంచి 10 రోజులు ఉండొచ్చు. యుద్ధం అనేది కనుక అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగితే కనుక ఖచ్చితంగా నిత్యావసరాల దగ్గర నుంచి అన్నిటిపైన ప్రభావం పడే అవకాశం ఇండియా మీద కూడా ఉంటుంది. ఇంకోవైపు ఇరాన్ లో ప్రజలందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే అక్కడ అలీ ఖలీఫ్ చనిపోయాడా లేకపోతే మేము అన్నిటి మీద దాడి చేయగలిగాము అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళు అక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్ మీడియా రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నిటిలో మేము చాలా స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇచ్చాము 8 దేశాలకి, అలానే అమెరికన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేసామని చెప్పని లోకల్ గా ప్రచారం. ఇప్పుడు పాకిస్తాన్ పైన ఇండియా అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ లో సంబరాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే మేము వాళ్ళ విమానాలన్నీ కూల్చేసాము, అన్ని ధ్వంసం చేసి ఇన్ని ధ్వంసం చేసి. కాబట్టి ఇంటర్నల్ గా చేసేటువంటి ప్రచారాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అమెరికా మొదటి నుంచి చేస్తున్నటువంటి వాదన ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. సో ఖమేనీ ఖతం అయినందుకు ఇరాన్ ప్రజలు సంబరాలు చేస్తున్నారు. సో ఈ 2 వెర్షన్స్ వస్తున్నాయి. అందులో అది క్లారిటీ రావడం కొంచెం టైం, బట్ అంత పెద్ద లీడరు 36 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు, మత పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కొన్ని లక్షల మంది బయటకు వస్తారు. ఆయన చనిపోయాడంటే ప్రొసెషన్ లో పాల్గొనవచ్చు, నిరసనలు తెలియజేయచ్చు, అది ఉంటుంది ఖచ్చితంగా. రెండో వైపు కూడా ఉంటుంది, ఇది దేన్ని మనం కాదనలేము అన్నమాట. సో ఈ 2 వెర్షన్స్ సంబరాలు దేనికి జరుగుతుంది అనేది యాక్యురేట్ గా అక్కడ లోకల్ మీడియా అయితే క్లారిటీ అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు నేషన్ ఫస్ట్ అంటాం కదా, నేషన్ ఫస్ట్ ఎవరికైనా. కాబట్టి వాళ్ళు నేషన్ వర్షన్ లోనే వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కొద్ది రోజులు గడిస్తే వాస్తవాలు ఏంటనేది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ని నియంత్రించే పరిస్థితి అంటే ఇరాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇంటర్నల్ గా ఎవరన్నా తెలియకుండా లోపాయికారిగా ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా? మనలాంటి దేశాలు ఎవరైనా చేస్తున్నాయా ఏంటి అనేది చర్చ నడుస్తుంది. భారత్ ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉంది. ఇక్కడ ఒక కొన్ని ఈక్వేషన్స్ మనం చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మళ్ళీ ఇస్లాంలో ఒక విభజన చూడాలి. ఇస్లాంలో 2 బలమైన వర్గాలు ఉన్నాయి, సున్నీ షియాస్. మొదటి నుంచి కూడా సున్నీ వర్గానికి ఇరాక్ ప్రతినిధిగా ఉంది, షియా వర్గానికి ఇరాన్ ప్రతినిధిగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య సప్తవర్ష సంగ్రామం అని 100 ఏళ్ల పోరాటాలని జరిగినాయి. సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే మొత్తం దీన్ని తొడముట్టిస్తామని చెప్పని కూడా ఆయన ప్రకటనలు చేశారు. సో అంటే చారిత్రకంగా ఒక విభజన రేఖ ఉంది. అయినప్పటికీ భారత్తో ఉన్నటువంటి బంధుత్వానికి కారణం ఏంటంటే గతంలో అనేక సందర్భాల్లో ఇరాన్ నుంచి వచ్చినటువంటి రాజులు, చక్రవర్తులు చాలా మంది భారత్లో రాజ్యం చలాయించారు. దానివల్ల సాంప్రదాయంగా కల్చర్ పరంగా ఆదాన ప్రదానాలు అనేవి జరిగినాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం అనేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అందుకని కొంత ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కంప్లీట్గా సున్నీ కంట్రీ కాబట్టి పాకిస్తాన్కి ఇరాన్ కూడా అంత సత్సంబంధాలు లేవు గతంలో. ఆ విధంగా కూడా మన మైత్రి చాలా బలంగా ఉంది. ఇప్పుడు అన్ని ఈక్వేషన్స్ మారినటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఖాళీ చేసింది, ఇరాక్ ని అమెరికా ఖాళీ చేసింది. సో అమెరికా ఇక్కడ ఓన్లీ పర్షియన్ గల్ఫ్ లో తన ఉనికి కోసం మాత్రమే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పర్షియన్ గల్ఫ్ పైన బలమైన పట్టు సాధించడం కోసం కొన్ని దేశాలు తాపత్రయపడుతున్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా ఉబలాట పడిన మాట వాస్తవం. ఇప్పుడు కొంతవరకు డిస్టెన్స్ జరుగుతుంది. ఇప్పుడు బలపడుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా అంతర్గతంగా అటు నార్త్ కొరియాకి, ఇటు ఇరాన్కి, ఇటు పాకిస్తాన్కి న్యూక్లియర్ ప్లాన్కి సపోర్ట్ చేస్తుంది అనేది బలమైనటువంటి విమర్శ, ఆరోపణ ఉంది. అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన కూడా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఈ అంశాన్ని రైజ్ చేసినాయి. సో దానికి సంబంధించి నిజంగా ఈక్వేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇరాన్ ఉపయోగించినటువంటి డ్రోన్స్ కానీ, కౌంటర్ అటాక్ చేసిన మిసైల్స్ కానీ అసలు సప్లై చేసింది ఎవరు? అవి ఇండిజినస్ గా డెవలప్ చేసినాయా లేదా ఎక్కడి నుంచైనా ప్రొక్యూర్ చేసినాయి అయితే ఏ దేశం చేసింది? ఇప్పుడు ఆ పడినటువంటి అవశేషాల నుంచి చాలా డీకోడింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని బట్టి తెర వెనక పాత్రధారులు ఎవరు అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. ఒక రీజన్ ఏంటంటే రష్యా, చైనా ఒక బలమైన బంధం ఉండడం అనేది చైనా చేసేటువంటి అనేక దుడుకు చర్యల్ని మద్దతు పలకాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో, లేదా చూసి చూడనట్టుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మాత్రం చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రాంలో అంటే కనుక
అది సివియర్గా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సైడ్ పోలరైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా బలంగా ఉంటాయి. అటు నార్త్ కొరియా, ఇటు ఇరాన్ విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కానీ న్యూక్లియర్ ప్లానింగ్ కానీ చేయడం పైన బలమైన వ్యతిరేకత ప్రతి దేశంలోనే ఉంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా గతంలో ఖండించింది. అందరూ కోరుకునేది ఏంటంటే యుద్ధం వద్దు, శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం, అదే చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఒక్కసారి కౌంటర్ అటాక్ జరిగింది కాబట్టి ఆ కౌంటర్ అటాక్ ద్వారా వచ్చేటువంటి ఆధారాలు ఏ విధంగా ట్రాక్ చేస్తారో దాన్ని బట్టి ఏం చేయొచ్చు అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ చైనా దుర్బుద్ధి ప్రతిసారి ప్రతి దాంట్లో బయటపడుతుంది. వ్యాపార ప్రతి దృక్పథం. ఎక్కడ జరిగినా కూడా, ఎక్కడ వారు జరిగినా చైనా ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ పక్క నుండి రెచ్చగొడుతూ ఉంటుంది అనుకుంటా. అంటే అది యుద్ధ నీతి, మరి దాన్ని మనం ఏం చేయలేము. ఎవరి దగ్గర వ్యాపారం, ఇప్పుడు యుద్ధం చేసుకునే వాళ్ళు అందరం చేసుకోమంటారు, మీకు అమ్మే మేము అమ్ముతాం, వాళ్ళు అమ్మే వాళ్ళకి అమ్ముతాం. సో అంటే ఒక వ్యాపారం, రెండు దేశాలు యుద్ధం ద్వారా నాశనం అయ్యి ఇలాంటి కొనుగోళ్ల ద్వారా దివాలా తీస్తే లాభపడేది పక్కన ఉన్న దేశం. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 1942 వరకు అమెరికా ఎంటర్ కాలేదు, కానీ 1939లో యుద్ధం మొదలైంది. ఈ 3 ఏళ్ల పాటు అమెరికా చేసిన పాత్ర ఏంటంటే, జర్మనీ అడిగితే జర్మనీకి ఆయుధాలు సప్లై చేసింది, జపాన్ అడిగితే జపాన్కి ఆయుధాలు సప్లై చేసింది, అన్ని కంట్రీస్ కి బిజినెస్ చేసింది. ఎప్పుడైతే జపాన్ తొందరపడి పెరల్ హార్బర్ మీద అటాక్ చేసిందో, అంటే అమెరికా స్థావరం మీద అటాక్ చేసిందో, అప్పటి నుంచి యుద్ధంలోకి ఎంటర్ కావడం, మిగతా దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలన్నీ కూడా అమెరికా వచ్చిన తర్వాత బలం వచ్చిందనేటువంటి సంతోషానికి వెళ్ళడం జరిగింది. సో ఏ యుద్ధం జరిగినా ఒక 2 దేశాల పతనం జరుగుతుంది, మరొక దేశానికి లేదా మరొక 2 దేశాలకు లాభం జరుగుతుంది. అలాంటి వ్యాపార దృక్పథంతోనే చైనా ఇది చేస్తుందా, జియోగ్రాఫికల్ గా కూడా తన డామినేషన్ కోసం అదొక అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు జాగ్రఫీ వైజ్ గా చూస్తే చైనా ఈ మూల ఉంది, అంటే ఇటు నుంచి సౌత్ కొరియా, జపాన్, ఇటు నుంచి అమెరికాకి మళ్ళీ ఇటు వ్యాపారం చేసుకోవడానికి మార్గం ఉండొచ్చు. అంటే సుదీర్ఘమైనటువంటి పసిఫిక్ మహాసముద్రం. కానీ యాక్చువల్ వరల్డ్స్ పాపులేషన్ అంతా ఉండేది వ్యాపారానికి, బిజినెస్ కి అవకాశం ఉండేది ఆసియాలో. సో ఈ ప్రాంతంలోకి చైనాకి ఎంట్రీ లేదు. ఇటువైపు ఇండియా అడ్డం ఉంది కాబట్టి బంగ్లాదేశ్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో నుంచి హిందూ మహాసముద్రంలో అడుగు పెట్టాలని ట్రై చేస్తుంది. ఇటువైపు పాకిస్తాన్ సహకారంతో అరేబియా సముద్రంలో అడుగు పెడితే ఇటు పర్షియన్ గల్ఫ్, ఇటువైపు మళ్ళీ హిందూ మహాసముద్రంలోకి రావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పని ఒక ఆలోచన ఉంది. కాబట్టి చైనా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా ల్యాండ్ లాక్డ్ ఏరియా, ఇటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆల్రెడీ కజకిస్తాన్ కానీ, మంగోలియా కానీ ఇటువంటి దేశాల్లో కొంత భూభాగాలను ఆక్రమించుకున్న చరిత్ర చైనాకు ఉంది. అటు పైన చూస్తే అంతా రష్యా ఉంది. కాబట్టి ఎటు ఆప్షన్ లేదు. ఎంత ప్రయత్నం చేసినా చైనా దక్షిణాసియా, పశ్చిమాసియాల మీదుగా మాత్రమే హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ కాగలదు. ఆఫ్రికా కానీ, ఇటు పర్షియన్ గల్ఫ్ పైన కానీ వ్యాపార దృక్పథాన్ని చాటుకోవాలంటే కానీ ఇది ఒక్కటే మార్గం. అందుకనే భారత్ని ఉన్నంత కాలం కెలుకుతానే ఉంటుంది. బంగ్లాదేశ్ తోనో పాకిస్తాన్ తోనో ఏదో ఒకటి రెచ్చగొట్టే చర్యలకు దిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదేమన్నా థర్డ్ వరల్డ్ వార్కి దారి తీసే అవకాశం ఉందో, కొంతమంది అలా కూడా అంటున్నారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ టెక్నాలజీలో నా ఉద్దేశం ప్రకారం థర్డ్ వరల్డ్ వార్ అనేది రానే రాదు, అసలు ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెసిడెన్షియల్ సూట్ లో కూర్చుని యుద్ధం ఎలా చేయాలో చేయించాడు. అలానే ఇజ్రాయెల్ ఎక్కడో కూర్చుని యుద్ధం చేసింది. 2 సైన్యాలు ఎదురెదురు పడి చేసేటువంటి యుద్ధం పోయింది. కాబట్టి ఇప్పుడు అంతా టెక్నాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు కనుక మరీ ఎక్కువైతే ఆసియాలో ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశం, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధంగా మారే అవకాశం, 2 వర్గాలుగా ప్రపంచం చీలిపోయి యుద్ధం చేసే పరిస్థితి ఎప్పటికీ ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఒకటి, ఇరాన్ కనుక సరెండర్ అయ్యి లేదా అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణలకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇజ్రాయెల్ సమస్య పరిష్కారం కానంత వరకు, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం పరిష్కారం కానంత వరకు పశ్చిమాసియాలో మాత్రం ఈ మంటలు రగులుతూనే ఉంటాయి. లెట్ us see అండి, త్వరగా అన్ని మీరు అన్నట్టు చర్చల ద్వారా పరిష్కారం దొరకాలి అని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.